హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నోటిఫికేషన్లో లోవర్ డివిజనల్ క్లర్క్ విభాగానికి సంబంధించి 2 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటితో పాటు చాలా రకాల ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో ఉండడం జరిగింది. నేను వచ్చేసి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేసి లోవర్ డివిజనల్ క్లర్క్ ఇస్తున్నాను. దీనికి స్టార్టింగ్లోనే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే ఉంటుంది. 19,900 రూపీస్ నుంచి 63,200 రూపీస్ ఉంటుంది. మొత్తం మనకి హెచ్ఆర్ఏ డిఏ అన్నీ కలుపుకుంటే మనకు చేరగానే 40,000 నుంచి మనం కెరియర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లోవర్ డివిజనల్ క్లర్క్కి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి, రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి అని అడుగుతున్నారు. మినిమం 6 months ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, కంప్యూటర్ ట్రైనింగ్ నుంచి రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూషన్ నుండి అంటున్నారు. అలాగే ఎసెన్షియల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ 35 words per minute ఉండాలి, లేదంటే హిందీలో మినిమం 30 words per minute ఉండాలని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years అని చెప్తున్నారు. చూడండి, మనకు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఏవైనా జాబ్స్ పడినాయి అంటే మనం కంపల్సరీ అప్లై చేసుకోవాలి. మాకు వందల సంఖ్యలో జాబ్స్ రావాలి అని అంటే ఇప్పట్లో అది జరిగే అవకాశం లేదు. కంపల్సరీ ప్లాన్ అండ్ ప్రిపరేషన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. కనుక ఈ లోయర్ డివిజనల్ క్లర్క్కి మనం ఎగ్జామినేషన్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేశారు. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు జనరల్ ఇంగ్లీష్, ఓకే, జనరల్ హిందీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ ఆప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ కోఆపరేటివ్ సెక్టార్, బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్, తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది కదా. ఎందుకంటే ఇది లోవర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి మనకు కంపల్సరీ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి పోస్ట్ రిలీజ్ అయింది అంటే నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ నుంచి ఇది నోటిఫికేషన్ రావడం జరిగింది. వేకెన్సీ సర్క్యులర్ చూడండి, ఇక్కడ నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వివిధ రకాల పోస్టులు ఉండడం జరిగింది. దీనికి మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు. చూడండి, డైరెక్టర్ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉంది మాకు అన్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి. ఇక్కడ చూడండి, డైరెక్టర్ పోస్ట్కి రెగ్యులర్ పీజీ చేసి దానిలో ఎకనామిక్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, కామర్స్ కానీ, జర్నలిజం కానీ, పబ్లిక్ రిలేషన్షిప్ కానీ, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, ఫైనాన్స్, హోమ్ సైన్స్, తర్వాత లా ఎవరైతే ఇటువంటి విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో దాంతోపాటు 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. దీనికి చూడండి, ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మెన్షన్ చేశారు అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఈ పే గ్రేడ్లో ఉండాలని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారండి. 15,600 to 39,100 రూపీస్, గ్రేడ్ పే 6,600 రూపీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ క్వాలిఫికేషన్ ఉంది, ప్రస్తుతం నేను ఈ గ్రేడ్ పేలో 5 years పని చేశాను అనుకున్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి. యాజ్ యూజువల్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా లెవెల్ 9 ప్రకారం ఇస్తున్నారు. నెక్స్ట్ మనకు అసిస్టెంట్, ఓకే, ఇటువంటి గ్రాడ్యుయేషన్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ ఇచ్చిన బేసిక్ పే ప్రకారం ఎవరైతే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ అప్లై చేయొచ్చు. నేను చెప్పాను కదా ఇందాక, లోయర్ డివిజనల్ క్లర్క్ ఇది మాత్రం కంపల్సరీ అందరు అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. కంపల్సరీ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఎలక్ట్రీషియన్కి లెవెల్ 1 ప్రకారం ఉంటుంది అని చెప్తున్నారు. దీనికి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రికల్ వర్క్లో ఉండాలి అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ మనము జనరల్ కండిషన్స్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 85 రూపీస్ కంపల్సరీ పే చేయాలి, నాన్ రీఫండబుల్. నెక్స్ట్ క్యాండిడేట్ ఎగ్జామినేషన్ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అని మనం స్క్రోల్ చేసుకొని చూసుకుంటే చూడండి, ఇక్కడ లాస్ట్లో మెన్షన్ చేశారు వీళ్ళు ఇక్కడ. ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 5 January మనకి డేట్ అనేది క్లోజ్ అవుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉండి నాకు కంపల్సరీ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను సీరియస్ క్యాండిడేట్ కంపల్సరీ ఇటువంటి పోస్టులకు అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.